ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నరేంద్ర దబోల్కర్ వర్ధంతి. మూఢనమ్మకాలను మానవ హక్కుల సమస్యగా చూడాలన్న జస్టిస్ చంద్రయ్య. వరంగల్లో ఘనంగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చిన ఘనత ఆయనదేనన్న వక్తలు. రమ్య హంతకుణ్ణి ఎన్కౌంటర్ చేయాలని బహుజన నేతల డిమాండ్. గండేడ్ మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన. తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మహేష్ ముదిరాజ్. ముదిరాజుల సంక్షేమానికి పాటుపడతానంటూ వాగ్దానం. ఇక డీటెయిల్స్లోకి వెళితే, మూఢనమ్మకాలను మానవ హక్కుల సమస్యగా చూడాలని, వాటిని ప్రజల నుంచి దూరం చేయాలంటే చట్టాలు అవసరమని జస్టిస్ చంద్రయ్య చెప్పారు. మూఢనమ్మకాల నిర్మూలన కోసం మహారాష్ట్రలో పోరాటం సాగించిన నరేంద్ర దబోల్కర్ వర్ధంతిని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రయ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కుల నిర్మూలన సంఘం అధ్యక్షుడు గాంధీ అధ్యక్షత వహించారు. అనంతరామయ్య, తుమ్మా భాస్కర్, స్కైలాబ్ బాబు, బి రాజేశ్వరి, విజయ కందుకూరి, తులసిరామ్ పాల్గొన్నారు. గాంధీ గారిని ఆహ్వానిస్తాం. తెలంగాణ రాష్ట్ర అమానవీయ మూఢాచారాల మరియు బాణమతి నిరోధక నిర్మూలన చట్టం 2021 అనే ముసాయిదాను ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం సాధన సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఇది చాలా ఆలోచనాత్మకమైనటువంటి అంశం, ఇది తాత్వికమైనటువంటి అంశం, ఇది తార్కికమైనటువంటి అంశం. దేశ ప్రజలందరూ రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగబద్ధంగా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో నివసించడానికి ఉపయోగించేటువంటి చట్టం. ఈ చట్టం ఇప్పటికే అనేక రాష్ట్రాలలో ఉనికిలో ఉన్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము చదివిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ప్రజల్లో మూఢనమ్మకాలను దూరం చేసి శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేసి శాస్త్రీయబద్ధంగా జీవించడానికి అలవాటు చేయడం. ఇది చాలా అభినందనీయ అంశం. బద్ధంగా అంటే ఏ అంశాన్ని కూడా ప్రాణహానిగా ఉన్నటువంటి అంశం నమ్మకం చేత నమ్మి ప్రాణాలను దూరం చేయడం సరైనది కాదు. అందుచేత ఇవాళ దేశవ్యాపితంగా మూఢనమ్మకాల చేత అనేక కుటుంబాలు, అనేక మంది వ్యక్తుల చేత నిర్మూలించబడుతున్నారు, హత్యలకు చేయబడుతున్నారు. అలాంటి పరిస్థితి దూరం కావాలంటే దానికి సంబంధించిన ఒక చట్టం తప్పకుండా రావాలి అని వీళ్ళు ఆలోచించినట్టుగా ఉంది. అందుకు ఉదాహరణగా యాంటీ సూపర్స్టిషన్స్ అండ్ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ ఆఫ్ 2013 అని మహారాష్ట్ర ప్రభుత్వం వారు ఒక చట్టాన్ని ఇంట్లోకి తీసుకొచ్చారు. దాని పేరు ఏమిటంటే మహారాష్ట్ర ప్రివెన్షన్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ అదర్ ఇన్హ్యూమన్ evil and aghori practices and black magic act of 2013. ఇదే కేటగిరీకి చెందినటువంటి ఈ అంశం ఈరోజు తెలంగాణ రాష్ట్ర అమానవీయ మూఢాచారాల మరియు బాణమతి నిరోధక నిర్మూలన చట్టం 2021. దీనిపైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఈరోజు ఈ చర్చ కంటే ముందు గత 3 సంవత్సరాలుగా ఈ సమితి ఆధ్వర్యంలో అనేక మంది మేధావులు పనిచేసి మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలైతే, ఎంతమంది వ్యక్తులైతే ఈ మూఢనమ్మకాల పేరిట మరణానికి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు వరంగల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా MGM సర్కిల్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆయనకు నివాళులర్పించారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ దేశానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్దేనని చెప్పారు. TPCC కార్యదర్శి మహమ్మద్ ఆయూబ్, నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఏవైతే ఇలా సెల్లులలో షూట్ చేస్తూ ఉన్నారో, ఏవైతే ఇలా ఐటీ, ఏవైతే టెక్నాలజీ ఇలా మనం వాడుకుంటా ఉన్నామో దానికి ఇండియాకు పరిచయం చేసిన ఆద్యుడు రాజీవ్ గాంధీ గారు, ఓటు హక్కును కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు భారతదేశాన్ని ఆర్థికంగా, వైమానికంగా, శాస్త్రీయంగా అగ్రగామిగా నిలిపి అలిన దేశాలలో భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానేత రాజీవ్ గాంధీ గారు. ఆయన సేవలు ఎంతసేపు చెప్పుకున్నా కూడా అవి ఇంకా చెప్పుకోవాల్సిన మిగిలే ఉంటాయి. ఈరోజు చూసుకుంటా ఉంటే భారతదేశ్ వెలిగిపోతుందని చెప్పిన మోడీ గారు ఇలా చీకట్లోకి తీసుకుపోయిన అన్ని రేట్లు పెరిగి భారతదేశం ఇలా వెనుకబడిపోతూ ఉంది. దీనికి కారణం ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే. రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు ఇలా మనం అందరం గుర్తు చేసుకుంటూ ఒకసారి ఆ మహనీయులకు అందరి తరఫున నివాళులు అర్పించడం జరిగింది. జై కాంగ్రెస్! మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 77వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. మరి వారు నిజంగా కూడా చేసిన సేవలు, త్యాగాలు, సంస్కరణలు మన జీవితకాలం సూర్యుడు ఉన్నంత వరకు కూడా మర్చిపోలేనటువంటి గొప్ప వ్యక్తి. మరి అలా యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఐటీ రంగంలో కానివ్వండి, టెలికమ్యూనికేషన్ రంగంలో కానివ్వండి, ఇవాళ యువతకు ఆట వేసినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి వారి ఆశయాలను ప్రతి ఒక్క యువకుడు మనం అందరం కూడా వారి బాటలో నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మానవతను చాటుకున్నారు. ఇటీవల గుండెపోటుతో చనిపోయిన అంతర్గాం టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తమ్మనవేని వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించారు. 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండదండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తిరుపతి నాయక్, విలేజ్ అంతర్గాం సర్పంచ్ తుంగపిండి సతీష్, అంతర్గాం సర్పంచ్ వెంకటమ్మ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గోపాలకృష్ణ మఠంలో ఘనంగా నిర్వహించారు. పూజారి మేఘరాజ్ శర్మ నేతృత్వంలో లక్ష్మీమాత విగ్రహాన్ని చక్కగా అలంకరించారు. ఈ సందర్భంగా పూజారి మేఘరాజ్ శర్మ వ్రతం ప్రాధాన్యాన్ని వివరించారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రఫుల్ వాఘే, మాధవ్, సూర్యకాంత్, నర్సాగౌడ్, బండారి దేవన్న, లక్ష్మీకాంత్, విజయ్, సంతోష్ పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నారు. ప్రతి సంవత్సరం హిందూ సనాతన సమితి వాళ్ళు ఈ గోపాల మఠంలో నిర్వహిస్తుంటారు. నేను కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ వరలక్ష్మి వ్రతాన్ని నోములు సైతంగా వహిస్తాను. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసిన వారు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. అలాగే ఇక్కడ చాలామంది మహిళలు వచ్చి సామూహికంగా ఈ వ్రతాన్ని పాటిస్తారు. కొందరు ఇళ్ళల్లో చేయని వాళ్ళు కూడా ఇక్కడ సామూహికంగా వచ్చి ఇక్కడ వ్రతం చేసుకోవచ్చు. హిందూ సనాతన వాళ్ళు సనాతన హిందూ సమితి వాళ్ళు పూజకు కావాల్సిన సామాగ్రి కూడా అందిస్తున్నారు. ప్రతి మహిళలు వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. అదే ఎవరైతే సనాతన హిందూ ఉత్సవ సమితి గత 20 సంవత్సరాల నుండి హిందువులకు సంబంధించిన అన్ని పండుగలు, ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుతున్నది. మరి అదే శ్రేణిలో మరి పవిత్రమైన శ్రావణ మాసంలో శుక్రవారం నాడు చేపట్టిన ఇది వరలక్ష్మి వ్రతానికి
మరి అందరూ మహిళామణులు మాతలు అక్క చెల్లెలు అందరికీ ఆహ్వానించి మరి ఈరోజు గోపాలకృష్ణ మఠంలో మరి వేద పురోహితులు శ్రీ మేఘరాజ్ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాము. ఓం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మన ఆదిలాబాద్ పట్టణంలో స్థానికంగా నడిబొడ్డులో ఉన్నటువంటి శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే సనాతన హిందూ ఉత్సవ సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శ్రావణ మాసంలో 2వ శుక్రవారాన్ని పురస్కరించుకొని వరలక్ష్మీ వ్రతాలను సామూహికంగా నిర్వహించడానికి వారు ముందుకు వచ్చారు. ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో అనేక మంది మాతృమూర్తులు ఉత్సాహంతో పట్టణవాసులే కాకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉత్సాహంతో పాల్గొనడానికి వాళ్ళు సిద్ధం. దళిత యువతి రమ్య హంతకుడిని ఎన్కౌంటర్ చేయాలని బహుజన నేతలు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గండేడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య మాట్లాడుతూ సమాజంలో ఆధిపత్య వర్గాల మహిళలకు ఒక న్యాయం, బడుగు వర్గాల మహిళలకు మరొక న్యాయమా అంటూ నిలదీశారు. ఈ కార్యక్రమంలో అంజిలయ్య, మల్కయ్య, జనార్దన్, భీమయ్య, కృష్ణయ్య, బాబు, నరసింహులు పాల్గొన్నారు. కులాలకు సంబంధించినటువంటి అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరిగినప్పుడు వెంబడే మరి అక్కడ ఉన్నటువంటి మళ్ళీ రీక్రియేషన్ చేసి వాళ్ళను ఏ విధంగా అంటే షూట్ చేసి చంపేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అమ్మాయిల పైన అఘాయిత్యాలు చేస్తే మరి ఈ పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు వాళ్ళపైన అటువంటి చర్యలు తీసుకోవడం లేదు? మరి ఈ సమాజం లోపల ఏ అమ్మాయి పైన కూడా ఇలాంటి అఘాయితాలు చేయకుండా ఉండాలంటే కొన్ని తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల మాత్రం తీసుకునే సందర్భం లోపల మా సంఘాలు మాత్రం, బహుజన సంఘాలు మాత్రం ధర్నాలు అవన్నీ కంపల్సరీ నిర్వహించి ఎట్టి పరిస్థితులు ఉండేది లేదు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. జై భీమ్. ఎందుకంటే ఇంతకుముందు ప్రియాంక రెడ్డి చనిపోయినప్పుడు ఆ నిందితులను ఎన్కౌంటర్ చేసిండ్రు. మరి అదేవిధంగా ఈరోజు రమ్యను కూడా ఒక నిందితుడు చంపాడు కాబట్టి అతన్ని కూడా ఎన్కౌంటర్ చేయాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దిశ చట్టం తీసుకొచ్చి మరి ఏం చేస్తూ ఉంది? దిశ చట్టం ఎందుకోసం తీసుకొచ్చిండ్రు? ఈరోజు జగన్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారు అక్కడ అంటే ఆధిపత్య వర్గాల కొమ్ము కాస్తూ అడుగు బలైన వర్గాలకు న్యాయం చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని మేము గండేడు మండల సంఘం తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సమాజం లోపల బడుగు బలైన వర్గాలకు ఒక న్యాయము, ఆధిపత్య వర్గాలకు ఒక న్యాయమా? మరి ప్రియాంక రెడ్డి అమ్మాయి అయితే మరి ఇక్కడ రమ్య అమ్మాయి కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే సమాజం లోపల ప్రతి ఒక్కరు కూడా సమానమే. మరి సమానం ఉన్నప్పుడు ఈ దిశ చట్టం ఎప్పుడైతే తీసుకొచ్చిండ్రో మరి రమ్యకి ఎందుకు న్యాయం చేస్తలేరని నేను బహిరంగంగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఆమెను స్వాతంత్రం వచ్చిన రోజే రమ్యను కత్తితో పొడిచి చంపిన మూర్ఖుడు వారిని ఇప్పటికి కూడా ఎన్కౌంటర్ చేయకుండా వారిని పెంచి పోషిస్తున్న ప్రభుత్వము వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ ఖచ్చితంగా చేస్తామని హెచ్చరిస్తూ తక్షణమే రమ్యను చంపినటువంటి వ్యక్తి శశికృష్ణను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్. తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మహేష్ ముదిరాజ్ నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అంబర్పేటలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరికి ధన్యవాదాలు తెలిపారు. ముదిరాజుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ నెల 30న మాజీ మేయర్ కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. నమస్కారం. ముదిరాజ్ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా ఈరోజు సంఘం తెలంగాణ అధ్యక్షులు పుట్టి యాదగిరి ముదిరాజు గారు మరి సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా నన్ను నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సంక్షేమ సంఘం నాయకులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ పదవిని నాకు ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా
బీసీల అభ్యున్నతికి, ముదిరాజుల సంక్షేమానికి కష్టపడి పనిచేస్తానని, బీసీ డి నుంచి బీసీ ఏలోకి ముదిరాజులు రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మా ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి మరి ముదిరాజుల సంక్షేమానికి పాటుపడతానని, ఈ సందర్భంగా ముదిరాజ్ సోదరులంతా కూడా ఐక్యంగా ఉండి మనం బీసీ డి నుంచి బీసీ ఏలోకి వెళ్ళడానికి ముదిరాజ్ సోదరులందరూ కూడా కలిసికట్టుతో ఉండాలని, అందరూ ఒకతాటిపైకి రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నెల 30న మాజీ మేయర్ కృష్ణస్వామి ముదిరాజ్ గారి జయంతి సందర్భంగా మరి వారికి జయంతి ఉత్సవాలని, వేడుకలను కూడా ముదిరాజ్ సంక్షేమ సంఘం నుంచి చేస్తున్నాము. మరి ఆ కార్యక్రమానికి కూడా ముదిరాజ్ సోదరులు, ముదిరాజ్ ఆడపడుచులంతా కూడా మరి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. మరొకసారి నాకు ఈ పదవి ఇచ్చినందుకు సంఘం నాయకులకి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి యాదగిరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం ఫంక్షన్ హాల్లో 182వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా జరిగింది. రామగుండం ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోరికంటి చందర్, మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ ఫోటో వీడియోగ్రాఫర్ల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. సీనియర్ ఫోటోగ్రాఫర్లు డిజిటల్ శ్రీనివాస్, మనోజ్లను ఘనంగా సన్మానించారు. అంతకుముందు కళావాణి ఫోటో స్టూడియో సీనియర్ ఫోటోగ్రాఫర్ గొల్లపల్లి రామలింగం నిర్వహించిన ఇంద్రజాల ప్రదర్శన పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు అర్జునపల్లి రాజు, వైస్ ప్రెసిడెంట్ బుర్రా వినయ్ సాగర్, ప్రధాన కార్యదర్శి గుమ్ముల నవీన్, కందుగుల కుమార్, సంయుక్త కార్యదర్శి బదావత్ వేణునాయక్, కోశాధికారి శివశంకర్ పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ వృత్తి చాలా చిన్నదన్న, మేమేంటిదంటే ఒక కూలి కంటే కూడా తక్కువ చేసుకునే ఇది ఉంది. కాబట్టి ఒకటి వీళ్ళందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారన్న ఇందులో. దయచేసి మాకు ఆ డబుల్ బెడ్రూమ్లో అయినా పర్వాలేదు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక విధంగా మాకు లోన్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఒక ఇళ్ల స్థలం చూపెట్టినా అది మేము సంతోషిస్తామన్నా. మా సమస్యలు చెప్పాలనుకుంటే ఇప్పుడు మిమ్మల్ని పిలిచి సమస్యలు చెప్పడం అనే లాంటిది ప్రతి ఒక్కరు చేసే పని అనుకుంటారు. దయచేసి ఈ 2-3 సమస్యలు, ఒకటి ఈఎస్ఐ కార్డు మాకు కావాలి. మీరు కార్మికులలో చేస్తారా, మమ్మల్ని ఎందులో చేస్తారని తెలియదు. ఏంటిదంటే అందులో వచ్చే మెడిసిన్ తోటి సమాజంలో చిరకాలంగా గుర్తింపుపోయేటువంటి వాళ్ళల్లో ఫోటోగ్రాఫర్లు కూడా ఒక ప్రధానమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి చరిత్రలు కానీ, సమాజంలో జరిగినటువంటి స్ఫూర్తులను కానీ, ప్రతి సందర్భాన్ని కానీ ఫోటోగ్రఫీ ద్వారా దాన్ని పొందుపరిచి భావితరాల భవిష్యత్తుకు చెప్పేటువంటి గొప్ప అవకాశం ఫోటోగ్రాఫర్లకు మాత్రమే ఉంటుంది. అందుకోసమే ఈ యొక్క వృత్తిలో కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు నిజంగా వారి జీవితంలో గొప్ప రంగంలోకి వచ్చినట్టుగా తప్పకుండా భావించుకోవాలి. సరే, దీంట్లో కష్టాలు, దీంట్లో ఇబ్బందులు సహజంగా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఉంటాయి. వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పాపూర్ వద్ద ప్రజలకు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. అందువల్ల ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా డబ్బులు అడిగే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ మధ్య కాలం లోపల సైబర్ నేరాలు అనేటివి పెరుగుతున్నాయి. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమం లోపల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని సైబర్ నేరగాళ్ళు కాజేస్తున్నారు. అటువంటి జరగకుండా ఉండాలి అంటే మీరు
మీ ఫోన్కు ఏదైనా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఓటీపీ వచ్చింది చెప్పండి, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, పాస్వర్డ్ చెప్పండి అంటే ఎవరు కూడా చెప్పకూడదు. అండ్ మీ ఫేస్బుక్ లాంటి అట్లాంటివి హ్యాక్ అయ్యి మీ ఫ్రెండ్స్ అట్లా డబ్బులు అడిగినా కానీ మీరు ఇమీడియట్గా మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి వేరే సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా. అంటే లక్కీ లాటరీ తగిలింది మీకు కొంత అమౌంట్ బ్యాంకులో వేయండి అంటే కూడా అట్లాంటివి ఏవి కూడా నమ్మకూడదు. ఫ్రీగా ఎవరు డబ్బులు ఎవరు కష్టపడకుండా, కాబట్టి ఎవరు కూడా నమ్మకూడదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అంటే ఇదే క్రమంలో ఎవరైనా ఏదైనా సైబర్ నేరం జరిగి మీ అమౌంట్ ఏమైనా డబ్బులు గిట్లా కట్ అయితే మీరు ఇమీడియట్గా వితిన్ 24 hours లోపల ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది గవర్నమెంట్ తరఫు నుంచి, పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 155-260 155-260. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కనుక మీరు 24 hours లోపు కాల్ చేస్తే ఇమీడియట్గా అది మాకు కన్సర్న్ ఏ పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వస్తే మీ డబ్బులు అనేటివి మీ అకౌంట్ నుంచి కట్ అయినప్పటికీ కూడా బ్యాంకు ద్వారా ఆ నేరస్తులు సైబర్ నేరస్తుల అకౌంట్లోకి వెళ్లకుండా ఆపగలుగుతాం. ఆపితే ఆ తర్వాత మళ్ళీ మీకు వస్తాయి. కాబట్టి మీరు ఏదైనా ఇట్లాంటి సైబర్ నేరం జరిగి మీ అకౌంట్లో డబ్బులు కట్ అయితే ఇమ్మీడియట్గా 155-260 నెంబర్ కాల్ చేయండి. ఒకవేళ ఆ నెంబర్ కనుక మీకు గుర్తుకుండా టైంకి గుర్తు రాకపోతే 100 నెంబర్ డయల్ 100 నెంబర్కి కానీ లేదంటే 122 నెంబర్ కానీ కాల్ చేసి ఇలా సైబర్ నేరం జరిగింది అని చెప్తే ఆ డయల్ 100 వాళ్ళు ఈ 155-260 హెల్ప్ లైన్కు కనెక్ట్ చేస్తారు. అలా కనెక్ట్ చేసిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్కి మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము వితిన్ 24 hours లోపల బ్యాంకుకి రిక్వెస్ట్ పంపిస్తాం. మీ అమౌంట్ మీకు వస్తుంది. కాబట్టి దాదాపుగా ఈ నేరాలు ఏవి జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ జరిగినా కానీ మీ డబ్బులు మీకు వాపసు వచ్చే రకంగా ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి. డిలే కాకుండా చూసుకోండి. ఇక్కడ టైం అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత టైంలో మీరు కంప్లైంట్ చేస్తున్నారో ఇంపార్టెంట్. ఆ టైం అనేది చాలా తక్కువ టైంలో 24 hours లోపల కంప్లైంట్ చేసేలాగా చూసుకోండి. ఓకే, ఇది అందరికీ కూడా తెలియాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఫాలో అవ్వాల్సిందిగా మీ విలువైన డబ్బులని కష్టపడి సంపాదించిన డబ్బుని కాపాడుకుంటారని చెప్పి లేలేత వయసులో త్యాగాలు చేయడం ఎంతో గొప్ప విషయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారత్లో నేపాల్ శాంతి రాయబారి డాక్టర్ రామ్ తిలక్ కుమార్తెలు మేఘన, గౌరీ మనోజ్ఞ తమ జుట్టును క్యాన్సర్ పీడితుల కోసం ఇటీవల దానం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల హైటెక్ సిటీ ఫోనిక్స్ ఎరీనాలో నిర్వహించిన కార్యక్రమంలో వారిరువురికి ప్లాటినం జూబ్లీ పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, ప్రొడ్యూసర్ రామ్కీతో పాటు పలువురు పాల్గొన్నారు. నేను కలర్స్కి నా హెయిర్ డొనేట్ చేయడానికి వచ్చాను. ఈ హెయిర్ ఎవరికన్నా క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాను డొనేట్ చేయడానికి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను హెయిర్ డొనేట్ చేయడం కోసం. హాయ్, నా పేరు గౌరీ మనోజ్ఞ. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడికి కలర్స్కి వచ్చాను హెయిర్ డొనేషన్ చేయడానికి. క్యాన్సర్ పేషెంట్స్కి నా హెయిర్ హెల్ప్ అవుతుందని చెప్పి హెయిర్ డొనేషన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి అవార్డు గ్రహీత అందరికీ కూడా పేరు పేరున మా తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాము. జై హింద్. చిలకలూరిపేట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీని మరో పురస్కారం వరించింది. హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ సారస్వత పరిషత్ భవన్లో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, ప్రముఖ సినీ నటులు కోట శంకర్రావు, మల్కాజ్గిరి కోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రావు, మనం ఫౌండేషన్ ప్రతినిధి చక్రవర్తి తదితరులు ఈ పురస్కారాన్ని బాలాజీకి అందజేశారు. 11 ఏళ్లుగా ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను ఈ అవార్డు ఆయన్ను వరించింది. ఈ సందర్భంగా చిలకలూరిపేట పట్టణ పుర ప్రముఖులు బాలాజీని అభినందించారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ బాలాజీ మాట్లాడుతూ ఇప్పటి వరకు 80 పురస్కారాలు అందాయని తెలిపారు. వీటిని సాయిబాబాతో పాటు కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అంకితమిస్తున్నానని తెలిపారు. ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర సరస్వతి భవన్లో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మరి నేషనల్ సేవా పురస్కారాల్లో భారత సేవారత్న అవార్డు రావడం జరిగింది. మరి గత 30 సంవత్సరాలుగా చిలకలూరిపేటలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న భారత సేవారత్న రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే శ్రమకు తగిన గుర్తింపు మరి ఏదో ఒక అవార్డు వస్తే అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగనే కేంద్ర మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే గారైన వేణుగోపాలాచారి గారు, అలాగనే ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు గారు, అలాగనే మధుసూదన్ రావు గారు, జడ్జి గారు, ఇలాంటి ఎంతో అత్యంత ప్రముఖులు మొత్తం
కార్యక్రమంలో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చేస్తున్నారు. వారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కష్టే ఫలే సుఖి అన్నారు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి దేవుని యొక్క ఆశీస్సులతో తగిన గుర్తింపు లభిస్తుంది. డబ్బు సంపాదించలేకపోవచ్చు సేవా కార్యక్రమంలో ఉన్నవాళ్ళు, కానీ తగిన గుర్తింపు మాత్రం వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో వస్తుంది. ఇప్పటికీ 80 పురస్కారాలకు పైగా జేజే సాయి ట్రస్ట్ అందుకోవడం జరిగింది. ఈ కళావేదిక నుంచి ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడటం జరుగుతూ ఉంది. మరి ఇంతమంది అవార్డును మాకు ఎంపిక చేసినందుకు మన ఫౌండేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వానాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి కోరారు. కోఠీలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ తోచిన మందులు వేసుకోవడం సరికాదని తెలిపారు. వైద్యులను సంప్రదించాలని సూచించారు. అప్రమత్తతే అన్ని సమస్యలకు పరిష్కారమని అన్నారు. వర్షాకాలం వచ్చేసిందంటే ఈ ఈఎన్టీకి సంబంధించిన వ్యాధులు ఎక్కువ చూస్తుంటాం. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే జలుబు. ఈ జలుబు తడిసినప్పుడు మనకి తల వెంట్రుకలు కానీ తల కానీ బాగా తడిసిపోయి ముక్కు దిబ్బడ కావడము, తుమ్ములు రావడము, తర్వాత నీళ్ళు గారడము, తర్వాత ఇంక కొంచెం ఎక్కువ తీవ్రత అయితే జ్వరం కూడా రావడం జరుగుతుంది. అట్లాగే ఈ చెవులో ఒకవేళ నీళ్ళు వెళ్తే వర్షం నీళ్ళు కానీ ఏ నీళ్ళు అయినా సరే ఆ లోపల ఫంగస్ ఇన్ఫెక్షన్ ఓటోమైకోసిస్ అని తయారవుతుంది. ఏముంటుందంటే లోపల మేము పరీక్ష చేసినప్పుడు ఫంగస్ వెట్ న్యూస్ పేపర్ లాగా కనబడుతుంది. అప్పుడప్పుడు బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ కూడా కనబడుతుంది. దాంతో ముఖ్యంగా దురద రావడము, తర్వాత నొప్పి రావడము, తర్వాత మూసుకుపోయినట్టు ఉండడం ఇవి జరుగుతుంటాయి. సో గొంతు నొప్పి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇది రాకుండా ఉండాలి అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు గొడుగు కానీ లేదా ఏదైనా రెయిన్ కోట్ లాంటిది తీసుకొని వెళ్తే మంచిది. తర్వాత ఈ వ్యాధి వచ్చినప్పుడు తడిసినందువల్ల ఈఎన్టీ డాక్టర్ని కలిస్తే దానికి తగినట్టు ట్రీట్మెంట్ ఇస్తారు. సో మనకు తెలిసింది ట్యాబ్లెట్ వేసుకొని ఊరుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఏ వ్యాధి వల్ల వచ్చింది ఈ కంప్లైంట్ అనేది కూడా ముఖ్యం. సో జాగ్రత్తలు తీసుకోవాలని నా సలహా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నరేంద్ర దబోల్కర్ వర్ధంతి. మూఢనమ్మకాలను మానవ హక్కుల సమస్యగా చూడాలన్న జస్టిస్ చంద్రయ్య. వరంగల్లో ఘనంగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చిన ఘనత ఆయనదేనన్న వక్తలు. రమ్య హంతకుణ్ణి ఎన్కౌంటర్ చేయాలని బహుజన నేతల డిమాండ్. గండేడ్ మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన. తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మహేష్ ముదిరాజ్. ముదిరాజుల సంక్షేమానికి పాటుపడతానంటూ వాగ్దానం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.